ఈరోజు పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి నెక్స్ట్ మోడల్ చేయబోతున్నాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్, ఈపీ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. p అనేది ప్రైమ్ నంబర్, n ఫ్యాక్టోరియల్ n వాల్యూ వచ్చేసి ఇంటీజర్. ఈపీ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా స్టెప్ ఆఫ్ n బై p ప్లస్ స్టెప్ ఆఫ్ n బై p స్క్వేర్ స్టెప్ ఆఫ్ n బై p క్యూబ్ అండ్ సో ఆన్ కంటిన్యూషన్ రాసుకుంటూ వెళ్ళాలి. ఈ స్టెప్ వాల్యూ నెగిటివ్ రాకూడదు, జీరో రాకూడదు. ఎక్కడైతే నెగిటివ్ వాల్యూ జీరో వాల్యూ వస్తుందో దాని బిఫోర్ వట్టికి మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక ప్రాబ్లం చేద్దాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 in 100 ఫ్యాక్టోరియల్. ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 అంటే 3 అనేది ప్రైమ్ నెంబర్, ఈపీ కదా ఇక్కడ, అంటే E3 ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి, 100ని n అనే నెంబరు, ప్రైమ్ నెంబర్ p అనే నెంబర్గా తీసుకుంటే ఈ ఫార్ములా స్టెప్ ఆఫ్ 100/3 ప్లస్ స్టెప్ ఆఫ్ 100/3 స్క్వేర్ ప్లస్ స్టెప్ ఆఫ్ 100/3 క్యూబ్ ప్లస్ స్టెప్ ఆఫ్ 100/3 పవర్ 4. 100/3 స్టెప్ ఆఫ్ 100ని 3తో డివిజన్ చేస్తే 333s 99.3 వచ్చింది. స్టెప్ ఫంక్షన్లో మనము డెసిమల్ ఫ్రాక్షన్ని రిమూవ్ చేయాలి. ఓన్లీ ముందుండే ఇంటీజర్ వాల్యూ మాత్రమే. 33.3 అంటే ఆన్సర్ వచ్చేసి 33. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 కదా, 100ని 9తో డివిజన్ చేయాలి. 100ని 9తో డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? 9 11 99.0 సంథింగ్ వచ్చింది. సో మనకి 11 పాయింట్స్లో ఉంటుంది. డెసిమల్ ఫ్రాక్షన్ కనుక రిమూవ్ చేసుకుంటే మనకి మిగిలిపోయే ఆన్సర్ 11. నెక్స్ట్ 100/3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 27. 27 100లో ఎన్ని టైమ్స్ పోద్ది? అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ పోద్ది. 3 × 27 అంటే 81 కదా. సో దీని వాల్యూ అప్రాక్సిమేట్గా 3 పాయింట్స్లో ఉంటుంది. 3 పాయింట్స్లో ఉంటుంది కాబట్టి మనకి రాయాల్సిన ఇంటీజర్ వాల్యూ కదా. సో దీని వాల్యూ వచ్చేసి 3 ప్లస్ ఇక్కడ 3/4 అంటే 81. 100/81 అంటే 1 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో మనకి ఆన్సర్ 1. ఇవి మొత్తం యాడ్ చేస్తే 33 + 11 44, 44 + 3 47, 48. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 in 100 ఫ్యాక్టోరియల్ అంటే 48. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్. నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అన్నా ఈ క్వశ్చన్ చేయాలి ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా. కాకపోతే నంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు కదా, సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ 5గా తీసుకోవాలి. ఈ 5 ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్. ఎక్స్పోనెంట్ ఆఫ్ 5 in 100 ఫ్యాక్టోరియల్ మీనింగ్. సో ఇక్కడ p వాల్యూ వచ్చేసి 5, n వచ్చేసి 100. ఫార్ములా ఏంటిది? స్టెప్ ఆఫ్ n/p అంటే 100/5 ప్లస్ స్టెప్ ఆఫ్ n/p స్క్వేర్ అంటే 100/5 స్క్వేర్ ప్లస్ స్టెప్ ఆఫ్ n/p క్యూబ్ 100/5 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. చూడండి స్టూడెంట్స్, 100 డివిజిబుల్ బై 5 టేబుల్ ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ పోతుంది. సో డైరెక్ట్గా ఇంటీజర్ వాల్యూ వచ్చేసింది మనకి. 5 స్క్వేర్ అంటే 25. 100/25 అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100/5 క్యూబ్. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ ఎక్కువ వస్తే అక్కడ మనకు ఆన్సర్ 0 అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే వాల్యూస్ మొత్తం రిమూవబుల్ అనమాట. సో మనకి ఇక్కడ మిగిలిపోయింది 20 + 24. నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఆన్సర్. ఓకేనా? ఈ ఫార్ములా అన్నమాట.